ఆస్తి కోసం చెల్లెల్ని, అదేవిధంగా తల్లిని కూడా చివరకు రోడ్లో వేసిన మనిషి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. ఆయనే ఒక పెద్ద వెన్నుపోటుదారుడు. మళ్ళీ ఈరోజు వెన్నుపోటు అని చెప్పి కొత్త డ్రామాకు తెరలేపినావు. అదేవిధంగా మెగా డిఎస్సి అన్నావు. 5 సంవత్సరాల్లో ఒక్కసారైనా డిఎస్సి పెట్టావా అని చెప్పి అడుగుతా ఉండా. ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 16,000 పైచిలకు డిఎస్సి పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి జూన్ నెలాఖరు లోపల భర్తీ చేస్తామన్న ఈ ప్రభుత్వ చిత్తశుద్ధి ఇది వెన్నుపోట. 5 సంవత్సరాల్లో మెగా డిఎస్సి పెడతానని చెప్పి అధికారంలోకి వచ్చి అమలు చేయకపోవడం వెన్నుపోట అని చెప్పి నేను అడుగుతా ఉండా. అన్నా క్యాంటీన్లను రద్దు చేసి మరీ పేదవాడి పొట్టను అన్నం తండి లేకుండా చేసిన నువ్వు అది వెన్నుపోటు కాదా అని అడుగుతా ఉండా. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సప్లాన్లో నిధులు మళ్లించి సామాజిక న్యాయానికి వెన్నుపోటు పొడిచిన మీరు మళ్ళీ ఇతరుల మీద వెన్నుపోటు అని మాట్లాడుతూ ఉన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత 70%, మొదటి సంవత్సరంలోనే 70% హామీలన్నీ కూడా అమలు చేశాం. ఈ దేశంలో 4,000 రూపాయలు పెన్షన్ ఏ రాష్ట్రంలో కూడా అమలు చేయడంలా. మరి అధికారంలోకి వచ్చిన వెంటనే ఏదైతే సూపర్ 6లో భాగంగా 3,000 నుంచి 4,000 రూపాయల పెన్షన్ అమలు చేస్తామని హామీ ఇచ్చామో ఆ హామీని ఈరోజు స్వచ్ఛంగా అమలు జరుగుతున్న పరిస్థితిని మీరు చూస్తూనే ఉండారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగులు సంతోషంగా వాళ్ళ ఇంటికి 1వ తేదీ పొద్దున 7 గంటలకు వాళ్ళ చేతుల్లో పెన్షన్ డబ్బులు చేరుతున్న విషయం వాస్తవం కాదా? అది హామీల అమలులో మొదటి స్థానంలో మా కూటమి ప్రభుత్వం ఉంది. మీ 5 సంవత్సరాలు గుంతలు పడిన రోడ్లన్నీ కూడా బాగు కోసం ఇప్పటికే 1,200 కోట్లు ఖర్చు చేసి దాదాపు 20,000 కిలోమీటర్ల రోడ్లు గుంతలు లేని రోడ్లుగా చేసి ఈరోజు ప్రజలకు కష్టాలు లేకుండా చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కూటమి ప్రభుత్వం అని చెప్పి నేను తెలియజేస్తూ ఉండా. మత్స్యకారుల ఉపాధికి దెబ్బతీసే జీవో 207ను రద్దు చేశాం. వాళ్ళ సేవలో పథకం ద్వారా 20,000 ఆర్థిక సహాయం కింద 260 కోట్లు ఈ ప్రభుత్వం ఖర్చు చేస్తూ ఉంది. మీరు రద్దు చేసిన అన్నా క్యాంటీన్లను ఈరోజు పునరుద్ధరించాం. ఇసుక పథకాన్ని కొనసాగిస్తున్నాం. ఈరోజు ప్రజలకు అత్యంత స్వల్పమైన తక్కువ రేట్లలో ఈరోజు ఇసుక అందుతూ ఉంది. ప్రజలకు ఎక్కడా కూడా మీలాగా ఇసుక మాఫియాలు, మద్యం మాఫియాలు, మట్టి మాఫియాలు, ఎర్రచందనం మాఫియాలు అన్నీ కూడా ఈరోజు తెలుగుదేశం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతిదీ అరికట్టగలిగినాం.